మొదట అనిల్తో మాట్లాడదాం. అనిల్, చెప్పండి, నిజంగా సినిమాల్లో ఏ విధంగా ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అనేది చూపిస్తారు అన్నది రియల్గా పర్టిక్యులర్గా మనకి చాలా సమీపమైన ప్రాంతంలో కూడా చూసిన పరిస్థితి. అసలు ఏం జరిగింది, అదేవిధంగా ప్రమేయం ఉన్న వ్యక్తుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి, వాళ్ళకి ఎవరితో సంబంధాలు ఉన్నాయనే అంశం కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ని చూస్తే కనుక బ్రెజిల్ నుంచి డ్రై ఈస్ట్ను ఆర్డర్ చేసాము, కానీ మెటీరియల్ ఏమొచ్చిందనేది సిబిఐ అధికారులు తెరిచి పరీక్షించితే కానీ మాకు వివరం తెలియలేదని చెప్పి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఆ కంపెనీ ప్రతినిధులు చెప్తున్నటువంటి మాట. వాస్తవానికి 16వ తేదీన, అంటే జనవరి 14వ తేదీన బ్రెజిల్ నుంచి సాంతోస్ అనే పోర్ట్ నుంచి బయలుదేరింది ఆ నౌక. బయలుదేరిన తర్వాత ఆ కంటైనర్ని మార్చి 16వ తేదీ, అంటే ఈ నెల 16వ తేదీకి విశాఖ పోర్ట్ కంటైనర్ టెర్మినల్కి తీసుకొని రావడం జరిగింది. వచ్చిన తర్వాత అప్పటికే ఇంటర్పోల్ సమాచారంతో మాటువేసి ఉన్నటువంటి సిబిఐ అధికారులు ఆ కంటైనర్ను స్వాధీనపరుచుకుని ఎవరైతే గిరిధర్ అనే వ్యక్తి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి షిప్మెంట్ ఆపరేషన్స్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన సమక్షంలోనే ఆ కంటైనర్ను ఓపెన్ చేసి కంటైనర్లో ఉన్నటువంటి మెటీరియల్ను పరీక్షించడం జరిగింది. పరీక్షించిన అనంతరం అందులో 27 శాంపిల్స్ తీసి ఆ 27 శాంపిల్స్ని పరీక్షిస్తే 27 శాంపిల్స్ కూడా అందులో కొకైన్ ఉన్నట్టుగా పూర్తిగా పాజిటివ్ వచ్చినట్టుగా పరీక్షల్లో సిబిఐ అధికారులు వెల్లడించడం జరిగింది. అందుకు అనుగుణంగా కేసు దర్యాప్తు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో ప్రధానంగా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ను A1గా చేరుస్తూ A2గా మరికొంతమందిని చేర్చే అవకాశం ఉన్నట్టు అన్నోన్ పర్సన్స్ అని చెప్పి ఎఫ్ఐఆర్లో క్లియర్గా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఆ కంటైనర్లో వచ్చినటువంటి మెటీరియల్ నేరుగా వీరు ఆర్డర్ పెట్టారా, లేకపోతే వీరైతే మాత్రం డ్రై ఈస్ట్ ఆర్డర్ పెట్టాం, అది షింప్ ఏదైతే రొయ్యల మేతలో వాడేటువంటి ఒక డ్రై ఈస్ట్ మెటీరియల్ని ఆర్డర్ పెట్టాం. ఆ మెటీరియల్ మేము ఆర్డర్ పెడితే సుమారు 20 లక్షల రూపాయల వరకు ఆ కంపెనీ ఐసీసీ బ్రెజిల్ అనే కంపెనీకి చెల్లించడం జరిగింది. సుమారు నవంబర్లో ఆర్డర్ పెట్టాం, డిసెంబర్లో అమౌంట్ పే చేసామని చెప్పి ఆ కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. కానీ ట్రాన్సిట్ హాల్ట్ కింద ఆ వెసల్ ఏదైతే ఉందో ఆ వెసల్ దాదాపు 6 రోజుల పాటు ఒక దేశంలో ఆగినట్టుగా సమాచారం ఉంది. అసలు అక్కడ మెటీరియల్ను మార్చారా, లేకపోతే వాస్తవంగా మెటీరియల్ను డ్రై ఈస్ట్ పేరుతో బుక్ చేసి డ్రగ్స్నే ఇంపోర్ట్ చేసుకునే ప్రయత్నం చేశారా అనేది సిబిఐ దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. మొత్తమే చూసుకున్నట్లయితే కనుక ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం అయితే స్పష్టంగా చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్, ఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ వీరభద్రరావు తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. దగ్గుబాటి పురంధేశ్వరి ఎవరైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారో దగ్గుబాటి పురంధేశ్వరి వియ్యంకుడు ప్రసాదరావుకు బిజినెస్ పార్ట్నర్గా ఉన్నారు. వీరిద్దరూ కలిసి ప్రసాదరావు అలాగే వీరభద్రరావు కలిసి సంధ్య మెరైన్ అనే కంపెనీని రన్ చేశారు. ఆ తర్వాత ఆ కంపెనీని 3 భాగాలుగా విభజించి ఇప్పుడు వీరభద్రరావు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీని రన్ చేస్తున్నారు. అయితే ప్రసాదరావు వేరే బిజినెస్లో ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే వీరంతా కూడా పూర్తిగా బిజినెస్ పార్ట్నర్స్గా ఉండి వ్యవహారం అంతా కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి. తొలుత ఈ బురదను తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై జల్లే ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, నేరుగా చంద్రబాబు నాయుడు, లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేసి డ్రగ్స్ మూటా అంతా కూడా విశాఖలో ఉంది అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ దీని మూలాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్కి సంబంధించినటువంటి కోటయ్య చౌదరి ఎవరైతే ఉన్నారో సీఈఓగా ఉన్నారు, ఆయన అత్యంత సన్నిహితంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు కావచ్చు, అలాగే రాయపాటి నవీన్కి అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు కావచ్చు, అలాగే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జోనల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దామచర్ల సత్య కీలకంగా వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం పార్టీలో. అలాగే ఒంగోలు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి దామచర్ల జనార్దన్ తమ్ముడు కూడా ఆయన. ఇలా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ మూలాలన్నీ కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్టుగా స్పష్టంగా కనపడుతూ ఉంది. అయితే ఆ నెపం ఎక్కడ తెలుగుదేశం పార్టీ మీదకు వస్తుందో అని చెప్పి గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నటువంటి చందంగా వారు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఖచ్చితంగా వీరభద్రరావుకి ఇటు గీతం విద్యా సంస్థల అధినేతతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన కూడా లోకేష్ తోడలుడు, బాలకృష్ణ అల్లుడిగా గీతం విద్యా సంస్థల అధినేత ఉన్నారు. ఇలా చూసుకున్నట్లయితే కనుక వారి మూలాలన్నీ తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులతో ఉన్నటువంటి నేపథ్యంలో విషయం బయటకు వస్తే కనుక ఆ నెపం వారిపై
పడుతుందనే భావనలోనే ఇదంతా కూడా చేస్తున్నారని మనం ఖచ్చితంగా ఓకే అనిల్, సో అనిల్ కంప్లీట్ గా ఎపిసోడ్ లో ఎవరున్నారు, వారి వెనక అదేవిధంగా దాంతో పాటు టీడీపీ నాయకులకు ఉన్న సత్సంబంధాలు ఏంటి, వీటన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ డ్రగ్స్ కేసు ఏంటి, ఎలా పట్టుకున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పటి వరకు మనం చూసాం. అటు పూర్తిగా అప్రమత్తమయ్యారు అధికారులు కూడా, వివిధ పోర్టుల్లో తనిఖీలు కూడా విస్తృతంగా చేస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ సీ పోర్టులో కూడా ఇటువంటి తనిఖీలు జరుగుతున్నట్టుగా కూడా తెలుపుతున్నారు. రాజు ప్రస్తుతం ఉప్పాడ బీచ్ దగ్గరే ఉన్నారు. ఇది చాలా కీలకమైన ప్రాంతం. అటు ఫీడ్ ని ఇంపోర్ట్ చేసుకోవడం, అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున సీ ఫుడ్స్ అనేది ఎక్స్పోర్ట్స్ కూడా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే కాస్త అప్రమత్తత కనిపిస్తోంది వివిధ పోర్టుల్లో. పూర్తి డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ఏం జరుగుతోంది కాకినాడలో? సంజయ్, ఏదైతే మనం చూస్తున్నామో కాకినాడ సంబంధించి జిల్లాలో కూడా సిబిఐ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. నిన్న విశాఖపట్నం పోర్టులో పట్టుబడినటువంటి భారీ స్థాయిలో డ్రగ్స్తో సంబంధం ఉన్నటువంటి సంధ్య ఆక్వాటెక్ సంబంధించి ఏదైతే దాని బ్రాంచ్ కాకినాడ జిల్లా మూలపేటలో ఉంది, దాదాపు 3 సంవత్సరాల కిందట ఇక్కడ సంధ్య ఆక్వాటెక్ బ్రాంచ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత అర్ధరాత్రి నుంచి కూడా సిబిఐ అధికారులు విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి ఒక బృందం విస్తృతంగా తనిఖీలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరెవరు పనిచేస్తున్నారు, పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏదైనా ఫీడ్ ఇక్కడికి వస్తున్నప్పుడు అక్కడి నుంచి ఎక్కడెక్కడికి డెలివరీ అవుతుందనే కోణంలో కూడా అధికారులు అనేక కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా ఈవేళ కూడా ఉదయం నుంచి కూడా అధికారులు దర్యాప్తును మళ్ళీ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సిబ్బందిని ఎవరిని కూడా బయటకు వెళ్ళనివ్వట్లేదు. ప్రతి ఒక్కరు కూడా వారి వివరాలు పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా చూసినట్లయితే ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా సీ ఎక్స్పోర్ట్స్తో పాటుగా సీ ఇంపోర్ట్ కూడా అవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా హ్యాచరీస్ ఉన్నాయి. అదేవిధంగా హ్యాచరీస్లో పడినటువంటి రొయ్యలన్నీ కూడా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ సంధ్య ఆక్వాతో పాటుగా పలు ఆక్వా పరిశ్రమల మీద కూడా అధికారులు సిబిఐ దృష్టి సారించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోర్టులో కూడా ఏదైనా కంటైనర్లు వస్తాయన్న కోణంలో కూడా ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏదైతే ఈ సంధ్య ఆక్వాటెక్ సంబంధించి పరిశ్రమ యాజమాన్యంతో పాటుగా ఇటు టీడీపీ నేతల బంధువులు కూడా ఆ పరిశ్రమలో భాగస్వాములైన నేపథ్యంలో ఇక్కడ కూడా ఎవరైనా టీడీపీ నేతలు ఉన్నారన్న కోణంలో కూడా సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. అదేవిధంగా దాని మీద ప్రాథమికంగా దర్యాప్తు కూడా ప్రారంభించారు.